హలో గైస్, నమస్తే అందరికీ. ఈ వీడియోలో ఒక మంచి డీపిన్ ప్రాజెక్ట్ అయితే పట్టుకొచ్చేసిన. డీపిన్ అంటే మీరు ఇక్కడనైతే చూసుకోవచ్చు, ఏ డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకైతే సింపుల్గా ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకొని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే మనకు ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మనకైతే పాయింట్స్ అయితే జనరేట్ అయితే అవుతాయి. ఆ పాయింట్స్ అనేది ఫ్యూచర్లో ఎయిర్ డ్రాప్కి అయితే కన్వర్ట్ అవుతాయి. ఆ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసినాను. ఈ విధంగా అయితే సైన్ అప్ ఫామ్ వస్తుంది. మీ ఈమెయిల్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే పెట్టేసుకొని 2 టిక్ మార్క్స్ అయితే టిక్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటాను. కావాల్సిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేస్తాను. నా ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా పెట్టేసుకున్నాను. పాస్వర్డ్లో అప్పర్ కేస్, లోయర్ కేస్ అండ్ డిఫరెంట్ సింబల్ ఉండాలి అండ్ నెంబర్స్ కూడా ఉండాలి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్యాప్చా అయితే కంప్లీట్ అయితే చేయాలి. నెక్స్ట్ స్కిప్ ట్రాఫిక్ లైట్స్ వెరిఫై. నా క్యాప్చన్ అయితే వెరిఫై అయిపోయింది. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది, కాసేపు అయితే వెయిట్ అయితే చేద్దాం. యూజర్ నేమ్ ఆల్రెడీ రిజిస్టర్ అని ఉంది, సో యూజర్ నేమ్ అయితే కొంచెం చేంజ్ చేద్దాం. నెంబర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ క్యాప్చా ఫిల్ చేయమంటుంది. సో కార్ రిజిస్టర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా నా అకౌంట్ అయితే రిజిస్టర్ అయితే అయిపోయింది ఇప్పుడు. ఆటోమేటిక్గా మన మెయిల్కి అయితే ఇన్బాక్స్లో మెయిల్ అయితే వస్తుంది, వెరిఫికేషన్ లింక్. మనం అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు గెట్ గ్రాస్ నుంచి అయితే మెయిల్ అయితే రావడం జరిగింది. కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. ఈమెయిల్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది నాది. సో రిటర్న్ టు డాష్బోర్డ్ అని వచ్చింది. ఇక్కడికి వచ్చి మనం అయితే ఒకసారి అయితే రీఫ్రెష్ అయితే చేద్దాం. సో మనకైతే ఈ విధంగానైతే రావడం జరుగుతుంది. మన అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి. సేమ్ యాజ్ ఫ్యాంటమ్ మెటామాస్క్ లా అన్నమాట. ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ గ్రాస్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి మీ లాగిన్ అంటే మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేయండి. నేనైతే లాగిన్ అయితే చేసుకుంటున్నాను. గైస్, నా అకౌంట్ అయితే లాగిన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన వ్యాలెట్ అయితే లింక్ అయితే చేసుకోవాలి. గో టు రివార్డ్ పేజ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా కనెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది. కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఫ్యాంటమ్ అండ్ సోల్ఫేర్ ఆప్షన్ అయితే ఉంది. నేను ప్రీవియస్గా ఫ్యాంటమ్ అకౌంట్ అంటే ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్పినాను. ఎక్స్టెన్షన్ ఏ విధంగా యాడ్ చేయాలో చెప్పాను. సో యాడ్ అయితే చేసుకొని ప్రీవియస్ వీడియో చూసి ఫ్యాంటమ్ మీద క్లిక్ చేసి అయితే మీరైతే యాడ్ చేసుకొని, నా బ్రౌజర్లో చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో ఫ్యాంటమ్ నుంచి రెస్పాన్స్ అయితే రావడం లేదు. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి వెరిఫికేషన్ లింక్ ఆర్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. అది ఎంటర్ చేసి అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. మిడిల్లో బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఎర్నింగ్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. టోటల్ అయితే నాకు 19 పాయింట్స్ అయితే ఎర్న్ అయితే అయినాయి. అది కూడా ఓన్లీ ఫ్యూ మినిట్స్లో నాకైతే 19 పాయింట్స్ అయితే ఎర్న్ అయితే అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరైతే సింపుల్గా మీ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఎక్కువ ఉండాలి కాబట్టి మీరైతే రీసెంట్లో పెట్టేసి యూట్యూబ్ ఆర్ సంథింగ్ ఏదో ఒక వీడియో అయితే ప్లే చేయండి. ఆటోమేటిక్గా మనకైతే పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయితే అయిపోతాయి. మీ ఫ్రెండ్ని కూడా మీరైతే రిఫర్ చేసుకోవచ్చు. రిఫర్ చేసుకుంటే కొన్ని పాయింట్స్ వస్తాయి. అలాగే మన టియర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. టియర్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకైతే కొన్ని పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. బ్రోంజ్ టియర్లో నాకైతే 20 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. 353 అని చేస్తే నాకైతే 20 ఎక్స్ట్రా పాయింట్స్ అయితే వస్తాయి. మన ఫ్రెండ్ని రిప్లేస్ చేసినా కానీ మనకు కొన్ని పాయింట్స్ అయితే డైలీ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన ఫుల్ డీటెయిల్స్ కనబడతాయి. దాని పక్కన క్లిక్ చేసినట్టయితే మనకు ప్రొఫైల్ పక్కన టోటల్ 2 మిలియన్ ప్లస్ యూజర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే ఫుల్ ఇన్ఫో ఉంది. గెట్ గ్రాస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడనైతే ఉన్నాయి. 190 ప్లస్ కంట్రీస్లో ఇదైతే ఉంది. 2 మిలియన్ ప్లస్ యూజర్స్ అయితే గెట్ గ్రాస్ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్లో దీని యొక్క ఎయిర్ డ్రాప్ అయితే వచ్చేదానికి చాలా ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో ఇంత చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు డిస్లైక్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను వీడియోలో ఏదన్నా మిస్టేక్ ఉంటే.